అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ రోజుల్లో చాలా మందికి వాళ్ళు లావు ఉన్నా లేకపోతే కొంచెం సన్నం ఉన్నా ఈ బెల్లీ ఫ్యాట్ అనేది అయితే కామన్ అయిపోయింది. వాళ్ళు ఓవరాల్ బాడీ పరంగా సన్నగా ఉన్నా సరే, కరెక్ట్ వెయిట్లో ఉన్నా సరే, బెల్లీ ఫ్యాట్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి చూస్తే సన్నగా ఉంటారు కానీ ఇంత పొట్ట వస్తుంది. సో అది చాలా అక్వర్డ్గా ఫీల్ అవుతూ కూడా ఉంటారు వాళ్ళు చాలా. అండ్ చిన్న వయసులో కూడా మనం ఇది అబ్జర్వ్ చేస్తున్నాము, చాలా చిన్న పిల్లల్లో కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఆ ఓన్లీ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఏమైనా మంచి చిట్కా చెప్తారా? దీన్నే టమ్మీ ఫ్యాట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. దీనికి కారణం ఏంటంటే శారీరక శ్రమ లేకపోవడము, సెడెంటరీ లైఫ్, ప్రధానంగా ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తుండడము, దీనికి తోడు పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ అనేటువంటి ఆహారాన్ని ఎక్కువ తీసుకోవడం, ఇవి జనరల్గా కారణాలమ్మా. ఇంకోటి ఏంటంటే మగవాళ్ళల్లో ఈ పొట్ట భాగంలో ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆడవాళ్లలో పొట్ట భాగంలో కంటే కూడా ఈ పిరుదల భాగంలో, నడుము భాగంలో ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మగవాళ్లకు ఈ పొట్ట భాగంలో ఈ విధంగా బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆడవాళ్ళలో మాత్రం మొట్టమొదట ఈ పిరుదులు, అదేవిధంగా తర్వాత ఈ తొడలు, ఈ భాగంలో ఫ్యాట్ బాగా ఎక్కువైన తర్వాత బెల్లీ ఫ్యాట్ కనిపిస్తూ ఉంటుంది. మగవాళ్ళలో మాత్రం ముందు ఈ బెల్లీ ఫ్యాట్ పూర్తి ఎక్కువ వచ్చేంత వరకు అలాగే పెరిగిపోయి తర్వాత ఈ పిరుదుల భాగం, తొడల భాగం కూడా మళ్ళీ ఫ్యాట్ అంతా సంచితం అవుతుంది. కారణం ఏంటంటే మగవాళ్ళలో ఈ పొట్ట భాగంలో ఈ యొక్క ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆడవాళ్ళలో నేను చెప్పినట్లు ఈ పిరుదుల భాగంలో, అదేవిధంగా తొడల భాగంలో ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఉంటాయి మా. సో దీనివల్ల అట్లా జరుగుతుంటుంది. కానీ చూసేదానికి ముఖ్యంగా మగవాళ్ళని గమనించినట్లయితే బాగా క్లియర్ కట్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. వీళ్ళు వేసుకుంటే ఈ డ్రెస్సు దీంతో కూడా ముఖ్యంగా చాలా మంది ఆక్వర్డ్ కూడా ఫీల్ అయిపోతుంటారు. దీనివల్ల తాత్కాలికంగా ఇబ్బంది ఉన్నది, కానీ భవిష్యత్తులో మరి షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు, అదేవిధంగా ఈ దాంపత్యానికి సంబంధించిన సమస్యలు రావచ్చు, సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. ఒకటేమిటమ్మా, అన్నిటికీ పునాది కేంద్ర స్థానం అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని నిర్లక్ష్యం అయితే చేయకూడదమ్మా. సో తెలుసో తెలియకో మరి ఇక బెల్లీ ఫ్యాట్ వచ్చినప్పటికీ దాన్ని ఏదో పద్ధతిలో కంట్రోల్ చేసుకొని నార్మల్స్కి తెచ్చుకోవడం చాలా చాలా మంచిది. బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు మంచి మెడిసిన్ చెప్తాం చూడమ్మా. ఎందుకంటే ముఖ్యంగా ఇది యువకులకు సంబంధించింది కాబట్టి యూత్ రోజు 4 సార్లు 5 సార్లు మెడిసిన్స్ చెప్తే తీసుకునేటువంటి వాళ్ళు తక్కువ. వాళ్ళకైతే లక్ష్యం అయితే ఉంటుంది, నాకు బెల్లీ ఫ్యాట్ తగ్గాలనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది, తొందరగా తగ్గించుకోవాలి, నేను కూడా స్లిమ్గా ఉండాలని అనుకుంటారు. కానీ వాళ్ళకు ఆ ఓపికలు కానీ, ఆ గుర్తు కానీ, ఆ టైం కానీ ఉండదమ్మా. ఏదో వాళ్ళు బిజీ దాంట్లో ఉంటారు. సో కేవలం ఒకసారి జస్ట్ నైట్ రోజు తీసుకుంటుంటే చాలమ్మా. అటువంటి గన్ షాట్ రెమెడీ చెప్తాను చెప్పు. సో బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఈ వీడియో, అంత గన్ షాట్ రెమెడీ చెప్తాను. ఆ వీడియో చూసి ఫాలో అయితే బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది అన్నమాట. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఫార్ములా, రోజు నైట్ పడుకుంటప్పుడమ్మా ఒక 200 ml వేడి నీళ్ళు, అంటే మనం కాఫీ టీ తాగితే ఎంత వేడి ఉంటుందో ఆ టైప్ ఆఫ్ వేడి నీళ్ళు తీసుకుని అందులో 3 టీ స్పూన్లు యాపిల్ సైడర్ వినేగర్ వేయాలమ్మా. యాపిల్ సైడర్ వెనిగర్. సో ఇది కూడా మనకు బేకరీ షాప్లో కానీ పెద్ద పెద్ద మెడికల్ షాప్లో కూడా దొరుకుతుందమ్మా. యాపిల్ సైడర్ వినేగర్ ఒక 200 ml గోరువెచ్చని నీళ్లు కానీ, భరించగలిగినటువంటి కాస్త వేడి ఉన్నటువంటి నీళ్ళల్లో 3 టీ స్పూన్లు యాపిల్ సైడర్ వినేగర్ వేసేసి అందులో జస్ట్ 1 గ్రాము మ్యాక్సిమం 2 grams వరకు దాల్చిన చెక్క పొడి, మంచి దాల్చిన చెక్క పొడి వేసేయాలి. దీంతో పాటు అరబద్ద నిమ్మరసం కలిపేసేయాలి. సో మంచి తేనె దొరికేట్లయితే, తేనె వాడదైనటువంటి వాళ్ళు ఉంటే 1 స్పూన్ తేనె కూడా వేసేయచ్చు మా. లేకపోతే అలాగున్నా పర్లేదు. తేనె మంచి దొరికి వాడదైనటువంటి వాళ్ళు తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి నీళ్ళల్లో యాపిల్ సైడర్ వినేగరు, దాల్చిన చెక్క, నిమ్మరసం, అవసరాన్ని బట్టి తేనె. సో కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఫ్యాట్ను కరిగించేటువంటి, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ను కరిగించేటువంటి ఔషధం పానీయం రెడీ అయిపోతున్నాము. సూక్ష్మంలో మోక్షం. వేలాది రూపాయలు, లక్షాది రూపాయలు ఖర్చు పెట్టి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆశించినటువంటి ఫలితాలు ఎక్కువ శాతం మందిలో కలగవమ్మా. సో చాలా బాగా పనిచేస్తుందమ్మా.
ఇది ఎన్ని మంత్స్ కి రిజల్ట్ కనిపిస్తుంది? ఇది శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళు పాటించేటువంటి విధి విధానాన్ని బట్టి, ఆహార విధి విధానాన్ని బట్టి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ బట్టి రిజల్ట్స్ ఉంటుందమ్మా. కొంతమందిలో 1 month రిజల్ట్ వస్తుంది, కొంతమందికి 2 months 3 months రిజల్ట్స్ వస్తుంది. బట్ రిజల్ట్ అయితే వస్తుంది. కానీ పద్ధతి ప్రకారం చెప్పాను కదమ్మా, కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించాలి, అదేవిధంగా ఫైబర్ ఫుడ్ బాగా పెంచుకోవాలి, ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని కూడా బాగా తీసుకోవాలి, రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలమ్మా, ఇవేం పెద్ద జిమ్ పోయేసి ఏదో కష్టపడేసి గంటల తరబడి కష్టపడి అలాంటిది కూడా అవసరం లేదమ్మా. సింపుల్ ఈ విధంగా చేయడం వల్ల ముఖ్యంగా బెల్లి భాగంలో కొవ్వు కణాల్లో ఎక్కువ కొవ్వు ఏ ప్రాంతంలో సంచితమైన కొవ్వు అయినటికి కరిగించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తామా. ఈ యాపిల్ సైడర్ వినేగర్ యొక్క గుణం ఏంటంటే మెటబాలిజాన్ని చాలా స్పీడప్ చేసేస్తుంది. ఇందులో ఉన్నటువంటి హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు మెటబాలిజాన్ని చాలా వేగవంతం చేసేసి బాడీలో సర్టన్ టైప్స్ ఆఫ్ హీట్ను ప్రొడ్యూస్ చేసేసి ముఖ్యంగా ఫ్యాట్, ఈ బెల్లి భాగం నుండి ఫ్యాట్ను కరిగించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా నిమ్మరసం అమ్మా, నిమ్మరసంలో విటమిన్ సి ఉంది. విటమిన్ సి కూడా పరోక్షంగా మరి బెల్లి ఫ్యాట్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుందమ్మా. ఎప్పుడైతే ఫ్యాట్ భాగంలో బెల్లి భాగంలో ఫ్యాట్ ఎక్కువగా చేరడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత క్రమక్రమంగా ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ అనేది జరగడం వల్లనే అనేక రకాల హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి భవిష్యత్తులో ఇతర అనేక రకాల జబ్బులు కూడా వస్తుంటాయి. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు ఈ నిమ్మరసం ఉపయోగపడుతుంది. సిట్రిక్ యాసిడ్ సహజసిద్ధంగానే సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. అంతేకాకుండా డెస్పెరిడిన్, డయాస్మిన్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఇందులో ఉండడం చేత ఇవేం చేస్తాయంటే ఈ ప్రోబయాటిక్గా పనిచేస్తాయమ్మా. అంటే మనకేం చేస్తుందంటే ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియాను బాగా అభివృద్ధి చేసేందుకు ఈ నిమ్మరసం ఉన్నటువంటి ఇలాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా రాత్రిపూట మనం ఆహారం తీసుకున్నప్పటికీ మనకు ఎలాంటి శారీరక శ్రమ ఉండదు కాబట్టి త్వరగా అరగదమ్మా. ముఖ్యంగా ఈ పిండి పదార్థాలు తీసుకున్నప్పుడు కానీ, ఆయిల్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కానీ, ఇలా తీసుకున్నప్పుడు త్వరగా అరగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో మరి నిదానంగా అరిగిపోయినప్పటికీ పూర్తి స్థాయిలో మరి బ్రెడ్లో కలిసేటువంటి ఆ యొక్క సారం బ్రెడ్లో కలిసేటువంటి అవకాశం ఉంటుంటుంది. మరి నిమ్మరసం ఉన్నటువంటి డెస్పెరిడిన్, డయాస్మిన్, లెమనిన్ ఇలాంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటే ముఖ్యంగా రాత్రిపూట మనం కొవ్వు పదార్థాలు తీసుకున్నప్పటికీ 100లో దాదాపు 90% కొవ్వు కూడా బాడీ సద్వినియోగం చేసుకోకుండా బయటికి విసర్జించేందుకు ఉపయోగపడుతున్నాం, అంటే అబ్జర్వ్ కానివ్వరు. అంతేకాకుండా ఈ తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్ కూడా త్వరగా చక్కెర కింద మారకుండా కూడా, అంటే షుగర్ కింద కన్వర్ట్ కాకుండా కూడా ఈ యొక్క రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా దాల్చిన చెక్క కూడా అంతేమా. దాల్చిన చెక్కలో సినమాల్డిహైడ్, సిసమిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవి కూడా మెటబాలిజాన్ని వేగవంతం చేసేస్తాయి. సో ఫ్యాట్ను బర్న్ చేసేదానికి దాల్చిన చెక్కలో ఈ రసాయన పదార్థాలు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తాయమ్మా. కాబట్టి దీనివల్ల ఏమంటే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అంటే ఈ బెల్లి భాగంలో ఫ్యాట్ ఎక్కువగా చేరడం చేత మరి ఉత్పత్తి అయిన రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించేసి వాటి యొక్క శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా ఈ యొక్క దాల్చిన చెక్క చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో ఫ్యాట్ను కరిగించేందుకే కాకుండా ఇలా హానికారకమైన రసాయన పదార్థాల యొక్క ప్రభావాన్ని కూడా మన దేహంలో లేకుండా చేసేందుకు కూడా దాల్చిన చెక్క చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. సరే, తేనె కూడా కొద్ది ప్రమాణంలో వాడుకున్నప్పుడు ఈ ఫ్యాట్ను కరిగించేందుకు ఉపయోగపడుతుంది. తేనెలో కూడా అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి కాబట్టి తేనె కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కొద్ది ప్రమాణంలో వాడుకున్నప్పుడు మరి ఈ వెయిట్ తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాం. సో ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఔషధంలో ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు వాడుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా మరి ఈ యొక్క బెల్లి ఫ్యాట్ ఉన్నటువంటి వాళ్ళు మరొకటి కూడా ఏంటంటే ఆసనాలు అలవాటు చేసుకోవాలమ్మా. ఆసనాలు కూడా పెద్ద కష్టపడాల్సినటువంటి ఆసనాలు కూడా జస్ట్ 2-3 ఆసనాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తాన పాదాసనం అని చెప్పేసి ఉంటుందమ్మా. ఉత్తాన పాదాసనం, అదేవిధంగా ఏకపాద ఉత్తాన పాదాసనం, నౌకాసనం, ఈ 3 ఆసనాల్లో ఎవరికి ఏది ఎలా వీలైతే అలాగే వేయచ్చమ్మా. రోజు వీలైతే 2 సార్లు, లేకపోతే రోజు ఒక్కసారి, ఒక్కొక్క ఆసనాన్ని 3-4 సార్లు. సో ఈ రోజులో మనకు గూగుల్ గురువు ఉంది కదమ్మా, గూగుల్లో చూస్తే అదే గైడు. వీలైతే ఒక గురువు సమక్షంలో నేర్చుకొని చేసుకోవడం మంచిది. సో నెక్స్ట్ ప్రత్యామ్నాయంగా గూగుల్లో చూసుకున్న ఈ ఆసనం పేరు కొట్టేస్తే ఈ ఆసనము ఎవరు, ఏ టైంలో, ఎప్పుడు, ఎన్నాళ్ళు, ఏ పద్ధతి వేయాల్సింది మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయమ్మా. సో సింపుల్ రెమెడీ అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క ఆసనాలు నేను చెప్పినట్టు ఫాలో అవుతూ నేను చెప్పినటువంటి పద్ధతిలో యాపిల్ సైడ్ వినేగర్ని ఈ పద్ధతిలో ఉపయోగించుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. మంచి క్వాలిటీ యాపిల్ సైడ్ వినేగర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి కొంచెం విచారించి తెచ్చుకొని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా. రైట్ డాక్టర్ గారు, మంచి చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.